పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయము చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు. అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి గణపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి. వేకువనే
అర్పణ వేకువనే వెదకెదను నీ సన్నిధిని ప్రతినిత్యం చాటెదను నీ ప్రేమనిధిని వేకువనే వెదకెదను నీ సన్నిధిని ప్రతినిత్యం చాటెదను నీ ప్రేమనిధిని జీవాత్మనా మీదికి రమ్ము దేవుని జీవాత్మనా మీదికి రమ్ము వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. పరలోకములున్న జీవము మేము పొందుటకును, పరలోకములో ఉన్న దివ్య ముఖకాంతి మీ ముఖ దర్శనము మేము పొందుకున్నటకును సహాయము చేయండి. నీ పరిశుద్ధాలయములో మేము చేరి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మీ సన్నిధిని మాతో ఉంచండి ప్రభువా. ఇప్పటి వరకు పాటలు పాడి మిమ్మల్ని స్తుతించుటకు చేసిన ప్రతి మేలు సహాయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని జీవాత్మ మీ వాక్యము మమ్మలను తాకులాగున సహాయము చేయండి. పరిశుద్ధాత్మ నింపుదల మాకివ్వండి. పరిశుద్ధాత్మ ఫలాలు వరాలు మాకు మీరు దయచేయండి. దేవా, ఫలములతో వరములతో నింపబడినప్పుడు ఎంత ఉజ్జీవం మేము కలిగి ఉంటాము ప్రభువా. తండ్రి, మాకు అనుభవాలు మాకు నేర్పండి ప్రభువా. ఈ బిడ్డలను దర్శించండి. మీ సన్నిధిలో చేరిన మా అందరిపైన మీ కృపను చూపి మీ దయగలిగిన హస్తమును మాతో ఉంచి మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, దేవుని వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వచనం చదువుదాం. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ప్రభువురా, మన జీవితంలో చేసే పనుల్లో కొన్ని తెలిసి చేసే పనులు ఉంటాయి, కొన్ని తెలియక చేసే పనులు ఉంటాయి. ఇక్కడ దావీదు గారు ఆయన జీవితం యొక్క అనుభవంలో నుండి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చేసిన పనులను ఆలోచన చేస్తే ఎన్నో రకాల పనులు చేశాడు. అయితే
మనము తెలిసి చేసిన పనుల్లో మంచి రిజల్ట్ రావచ్చు, తెలియక చేసిన పనుల్లో రిజల్ట్ చాలా బ్యాడ్గా ఆశాజనకంగా ఉండకపోవచ్చు. కాబట్టి మనం చేసే పనుల్లో ఏదైనా చేసి ఫెయిల్ అయితే అబ్బా మనం చేసిన పని మంచిది కాదు, అది పొరపాటు జరిగింది అని అనుకుంటాం. మనం చేసిన స్నేహాలలో కొన్ని పొరపాట్లు ఉంటాయి, మనం చేసిన పనుల్లో కొన్ని పొరపాట్లు ఉంటాయి, అలాగే మనం తీసుకున్న నిర్ణయాలు ఆ డెసిషన్స్లో కూడా కొన్ని పొరపాట్లు ఉంటాయి. అయితే ఈ పొరపాటు జరిగిన తర్వాత అయిపోయింది, ఏదో అయిపోయింది, పొరపాటు అయిపోయింది అని అనుకొని మనం అనుకునే ఒక మాట ఏమిటంటే ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు ఏమి చేయాలి అనుకుంటాం. అంటే మనం చేయాల్సిన పని చేసాం, అది మంచిదైతే ఓకే, హ్యాపీగానే ఉంటాం. ఒకవేళ చేసిన పని పొరపాటు అయితే కొంత నష్టపోతాం, కొంత ఇబ్బంది శోధన వస్తుంది. ఇలాంటి సమయాల్లో ఏం చేయాలి, ఏం చేద్దాము అని ఆలోచన చేస్తాం. అయితే మొదటిసారిగా మనం చేసిన పనిలో శోధన వస్తే అది మనంతట మనం చేసామని అర్థం. ఇప్పుడు ఏమి చేయాలి అనే ప్రశ్నకు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే దేవుని దగ్గరకు వెళ్ళాలి. అయ్యా మొదటిసారి మేము ఈ పని చేయాలనుకున్నాం, మిమ్మల్ని అడగకుండానే చేసేసాం, పొరపాటు అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి, వాట్ టు డూ, ఇప్పుడు ఏం చేయమంటారు అని దేవుని దగ్గరకు మనం వెళ్ళటం అనేది చాలా అవసరమైన పని. దావీదు గారు కూడా ఆయన చేసిన పనుల్లో మరి ఆయన సొంతగా చేసిన పనులు కొన్ని ఉన్నాయి, దేవుణ్ణి అడిగిన చేసిన పనులు కొన్ని ఉన్నాయి. దేవుణ్ణి అడిగి చేసిన ఏ పనైనా సరే అది వర్ధిల్లుతుంది, సక్సెస్ఫుల్గా జరుగుతుంది. దేవునిని అడగకుండా, దేవుని చిత్తం లేకుండా చేసిన ప్రతి పని కూడా అది ఇబ్బందిగాను, శోధనకరముగాను, మానసికంగా కృంగదీసేదిగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలి అనంటే దావీదు గారు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటా నిర్ణయము? 4వ వచనంలో చదువుతున్నాం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇక్కడ ఈ 4వ వచనానికి మనం ఒక పదం వాడాలి అనంటే, ఒక పేరు పెట్టాలి అనంటే దావీదు యొక్క డిజైర్, దీన్ని డిజైర్ అని పేరు పెట్టచ్చు. అంటే ఏం చేయాలి అనే ఒక ఉద్దేశాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. నేను చేయాల్సిందంతా చేశాను, పొరపాటు జరిగిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి అని నిర్ణయించుకొని ఆయన డిజైర్ని, ఆయన ఉద్దేశాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడంటే యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. నేను చేసిన పొరపాట్లన్నీ చేసేసాను, అయిపోయింది, ఇప్పుడు దేవుణ్ణి ఒక వరము అడుగుతున్నాను. అంటే దేవుడేమన్నా చెబుతాడేమో అని,
నా జీవితంలో దేవుడు నాకు నిరీక్షణ ఇస్తాడని, ఏమైనా మాట్లాడతాడని నేను చూస్తూ ఉన్నా. అందుకోసం ఏమంటున్నాడు? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. అంటే ఇక్కడ ఏమైంది అని అంటే, దావీదు గారి యొక్క బాడీ కానీ, ఆయన మైండ్ కానీ, ఆయన డిజైర్స్, ఆయన యాక్షన్స్ అన్నీ కూడా దేవుని వైపు తిరిగినాయి. దేవుని వైపు మళ్ళుకున్నాయి. టోటల్గా ఇక నేనేమి చేయలేను, ఆయన వైపు నేను చూస్తాను, దేవుని వైపు నేను చూస్తాను అని తన సమస్తం, ఇంకా చెప్పాలంటే సోల్, బాడీ అండ్ మైండ్, తన శరీరము, ప్రాణము, ఆత్మ మొత్తం దేవుని వైపు త్రిప్పాడు. పిల్లలు గమనించండి, మన జీవితంలో మనము టోటల్గా ఎప్పటికైనా సరే సంపూర్ణంగా దేవుని వైపు తిరగాలి. మనం ఒకవేళ నువ్వు దేవుని వైపు తిరగకుండా మనం చేసే పనుల్లో పొరపాట్లు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. అందుకని దేవుని వైపు తిరగటం మనం నేర్చుకోవాలి. ఎలా తిరుగుతున్నాడు ఇక్కడ? యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. అంటే వరాన్ని వెతుకుతూ ఉన్నాడు. వరము అనగా దేవుడిచ్చే వరాలు, దేవుడు చూపించే కృప, దేవుడిచ్చే దీవెనలు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడిచ్చే మరి నిండుదనం, వీటిని నేను వెతుకుతున్నాను. అవి దొరికే వరకు నేను వెతుకుచున్నాను అంటూ యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అంటే టోటల్గా నా జీవితాన్ని ఇక దేవునికి అప్పగించేశాను. నా జీవితాన్ని ప్రభువుకి నేను అప్పగించాను. ఇక ఏదైనా సరే ప్రభువే చూసుకుంటాడు. నా కుటుంబ విషయము ప్రభువుకి అప్పగించా, నా ఆరోగ్య విషయం ప్రభువుకి అప్పగించా, నేను శత్రువులతో చేసే పోరాటాలు ప్రభువుకి అప్పగించా, అలాగే నా రాజ్యం విషయమై ప్రభువుకి అప్పగించా. ఇంకా నేను వ్యక్తిగతంగా చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే వాటిని నా ప్రభువుకి అప్పగించా. నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అంటే దేవుని వైపు నా మనస్సును త్రిప్పాను. మనకి ఇంగ్లీష్లో ఒక కోరస్ ఉంది. అదేంటి అని అంటే, ఫాలో జీసస్, ఐ విల్ ఫాలో జీసస్, ఎనీవేర్ హీ లీడ్స్ మీ ఐ విల్ ఫాలో అని ఒక కోరస్ ఉంది. ఫాలో జీసస్, I will follow Jesus. Anywhere he leads me, I will follow. Follow Jesus, I will follow Jesus. Anywhere he leads me, I will follow. ఇదో కోరస్. అంటే నేను దేవుని వెంబడిస్తాను, ఆయన ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళతా, ఏమి చేయమంటే అది చేస్తాను, ఆయన ఏమి చెబితే అది నేను చేస్తూ వెళతా, నేను దేవుణ్ణి వెంబడిస్తాను. అక్రాస్ ద రివర్, డౌన్ త్రూ ద వ్యాలీ, కొండలైనా లోయలైనా అవి ఎలాంటి పరిస్థితులైనా సరే నేను ఆయన్ని వెంబడిస్తాను. నో టర్నింగ్ బ్యాక్, నేను వెనుకకు తిరిగి చూసేది లేనే లేదు. ఐ విల్ ఫాలో జీసస్, నేను నా ప్రభువుని వెంబడిస్తాను. మన జీవితంలో
ఏమి చేయాలో అనే ఒక నిర్ణయానికి మనం వస్తూ ఉన్నప్పుడు అన్నిటికంటే శ్రేష్టమైన పని ఏమిటంటే ఆయన వైపు తిరగటము. టర్న్ టు గాడ్, టర్న్ టు ద విల్ ఆఫ్ గాడ్, టర్న్ టువర్డ్స్ ద ఫేస్ ఆఫ్ గాడ్. దేవుని వైపు, ఆయన ముఖదర్శనం వైపు మనం తిరగటం అనేది మనకు చాలా చాలా అవసరము. అందుకనే దావీదు గారు అంటున్నాడు, నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నా. నేను నా దేవుని సన్నిధిలో నివసిస్తా, నా ప్రభు సన్నిధిలో కనిపెడతా. ఏం చేయాలో అర్థం కావట్లేదా? నాకు అర్థమైంది ఒకటి ఉంది, అది నా ప్రభు దగ్గర కనిపెట్టడం. ఏం చెప్పాలో అర్థం కావట్లేదా? నా ప్రభు దగ్గర నేను కనిపెడతా. ఈ పరిస్థితుల్లో ఏమీ నిర్ణయం తీసుకోలేని అస్తావ్యస్తముగా న్యూట్రల్గా ఉన్నామా? నా ప్రభు దగ్గర నేను కనిపెడతా. ఇలాగూ దావీదు గారు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయానికి వచ్చాడు కాబట్టి దావీదు యొక్క జీవితం వర్ధిల్లుతా వచ్చిందండి. కుటుంబం వర్ధిల్లింది, రాజ్యం వర్ధిల్లింది, అలాగే శత్రువుల మీద జయం వచ్చింది, అలాగే చుట్టుప్రక్కల దేశాలతో నెమ్మది వచ్చింది. అలాగే దావీదు గారితో యుద్ధం చేయటం అంటే ఇతర శత్రు రాజులకి భయం వచ్చేసింది. ఎందుకంటే ఈ దావీదుతో దేవుడు ఉన్నాడు, మనం ఏమీ చేయలేమనే భయము వచ్చేసింది. కారణము, ఆయన జీవితకాలమంతా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే, దేవుని మందిరములో నేను నివసింపగోరుచున్నాను. దేవుని మందిరానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడండి. ఇక్కడ ఏమంటున్నాడు 27:4, నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అన్నాడు. అలాగే మనకు తెలిసిన వాక్యం 23వ కీర్తనలో కూడా 6వ వచనంలో ఏమంటాడంటే, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేశాను. అంటే దేవుని మందిరానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో చూడండి. దేవుని మందిరం అనగా దేవుడు ఉండే స్థలం. నేను చిరకాలము దేవుని మందిరంలోనే నివాసం చేస్తాను. అలాగే 27:4, నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అంటాడు. ఇంకా 84వ కీర్తన 1వ వచనంలో దేవుని మందిరానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడంటే దావీదు గారు 84 1వ వచనం చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. చూడండి, మీరు ఎప్పుడైనా మీ పిల్లలు, కిడ్స్, బాగా చిన్న పిల్లలు లేదా ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు, ఆ వయసులో ఉన్న పిల్లల్ని మనం ఏదైనా ఒక ఎగ్జిబిషన్కి తీసుకువెళితే అక్కడ చూపిద్దామని ఆ పిల్లలు ఆ రకరకాల బొమ్మలు, రకరకాల ఆటలు ఆడే ఆ ఎగ్జిబిషన్లోనికి వెళ్ళేటప్పుడు టికెట్ తీసుకొని ఆ పిల్లల్ని లోపలికి ఎంటర్ చేయగానే చాలా ఎగ్జైట్ అయిపోతారు. అవన్నీ చూసి తన్మయం అయిపోతారు. భలే ఉంది, భలే ఉంది, ఈ డెకరేషన్లు అవన్నీ చూసి వాళ్ళు ఎగురుతారు, సంతోషిస్తారు, నవ్వుకుంటారు, ప్రక్కమటోళ్ళతో ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళగానే చిన్నపిల్లలు అలాగ తన్మయం అయిపోతారు, కంట్రోల్ లేకుండా ఆనందిస్తూ ఉంటారు. మనం గమనిస్తాం పిల్లల్ని. కానీ దావీదు గారు దేవుని మందిరంలోకి వెళ్ళగానే అలాగూ తన్మయం అయిపోయాడు. అందుకని ఏమంటున్నాడంటే, నా ప్రాణము యెహోవా మందిరావరణములను చూడవలెనని
నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. గౌరవంతులరా, దావీదు గారు తీసుకున్న నిర్ణయం అండి ఇది. 23వ కీర్తనలో చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను అన్నాడు. అలాగే 27:4 వచనంలో నా జీవితకాలం అంతా నేను దేవుని మందిరంలో ఉంటానని చెప్పాడు. ఇక్కడ 84:2లో నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నవి అని అంటున్నాడు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనకేమర్థం అవుతుందంటే, దావీదు గారు దేవుని వైపు తిరిగాడు, దేవుని వైపు తిరిగాడు. కావున పిల్లరా, మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా దేవుని వైపు తిరిగి ఉండటం చాలా అవసరం. రకరకాల పరిస్థితులు వస్తాయి, కొన్ని మన మీద మనం మోయలేని సమస్యలు వచ్చి మనకు పడతాయి. కానీ దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన సమస్తాన్ని చూసుకొనగలిగిన దేవుడు. కాబట్టి శ్రేష్టమైనది, అన్నిటికంటే యోగ్యమైనది, నాణ్యమైనది, మనం చేయదగినది ఏమిటి అనంటే, అన్ని పరిస్థితులలో మనము దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడకుండా చేసే ప్రతి పని నీకు సమస్యగా మారుతుంది, నీకు టైం వేస్ట్గా అయిపోతుంది. అందుకనే దావీదు లాంటి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ఇది శ్రేష్టమైన పని. తర్వాత ఇంకా మనం చేయాల్సిన పనులు ఏమిటి అనంటే, యేసు ప్రభు ఒక వ్యక్తితో, ఆ వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి ఒక మాట అడిగాడు. ఏం అడిగాడో చూద్దాం. మార్కు సువార్త తీయండి. మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. చూడండి, దావీదు గారి విషయం చూసాం ఇప్పటి వరకు. ఈ దావీదు గారు, నా జీవితమంతా నేను దేవుని మందిరంలోనే జీవిస్తాను అని అన్నాడు. అలాంటి నిర్ణయం తీసుకున్నాడు, జయం పొందాడు. తర్వాత ఇక్కడ యేసు ప్రభు దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడు. ఈయన దేవుణ్ణి ఏమని అడుగుతున్నాడంటే, నిత్య జీవము పొందటానికి నేనేమి చెయ్యాలి, నిత్య జీవం పొందటానికి నేనేమి చేయాలి. పిల్లరా, దీనిని ఏమంటామంటే స్పిరిచువల్ హంగర్ అని అంటాం. స్పిరిచువల్ హంగర్, ఆత్మ సంబంధమైన ఆకలి. మనలో ఒక్కరిలో ఆత్మ సంబంధమైన ఆకలి ఉండాలండి. కనీసం మనం ఏ ప్రశ్న వేసినా వేయకపోయినా ఈ ప్రశ్న వేసుకోవాలి, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? ఇంకా ఇదే ప్రశ్న మరొక రకంగా అడగవచ్చు, పరలోకం వెళ్ళాలంటే నేను ఏమి చేయాలి? పరలోకం అనగా ప్రభువు ఉండే స్థలం. అత్యున్నత సింహాసనం మీద తండ్రి ఉంటున్నాడు. ఆయన కుడివైపు యేసుక్రీస్తు ప్రభువారు మోకాళ్ళ మీద విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఆ ఆవరణమంతా ఉన్నాడు. దేవదూతలు దేవునిని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉన్నారు. అక్కడ నిత్య జీవం ఉన్నది, తరతరాలు యుగయుగాలు. ఈ లోకంలో మనం జీవించే
కొద్ది సంవత్సరాలు, అనగా 70 లేక 80 సంవత్సరాలు. ఆ తర్వాత ప్రభువుతో ఉంటాము. అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి అనే ఒక ప్రశ్న మనలో ఉండాలి. దీన్ని స్పిరిచువల్ హంగర్, ఆత్మ సంబంధమైన ఆకలి అంటాము. ఈ ఆకలి మనలో ప్రతి ఒక్కరికి ఉండాలండి. మనలో ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ ఆకలి అనేది ఉండాలి. పరలోకం వెళ్ళాలంటే నేనేం చేయాలి, ఏం చేయాలో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాటిని పాటించాలి. మనము దేవుని కొరకు జీవించాలి. ఈ యవనస్తుడు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న. నిత్య జీవమునకు వారసుండగుటకు నేనేమి చేయాలి అనే ప్రశ్న అడిగాడు. ద బెస్ట్ క్వశ్చన్, మంచి ప్రశ్న అడిగాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే అతనికి, నువ్వు నిత్య జీవం పొందాలంటే ఇవన్నీ చేయాలన్నాడు. 19వ వచనం చూస్తే, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పెను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటునని చెప్పెను. చూడండి, అంటే ఈ యవనస్తుడు ఒక రకంగా చెప్పాలంటే బై బర్త్ లేక ఫ్రమ్ ది చైల్డ్హుడ్ ఏజ్, బాల్యము నుండి దేవుని వాక్యాన్ని వింటున్న వ్యక్తి. బాల్యము నుండి దేవుని వాక్యాన్ని వింటున్న వ్యక్తి. అందుకనే ప్రభు ఈ ఆజ్ఞలు చెప్పగానే, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపము, ఈ ఆజ్ఞలు నీకు తెలియను కదా అని చెప్పినప్పుడు, అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉన్నానంటే చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం విన్న యవనస్తుడు. లేరా, చిన్నప్పటి నుంచి వాక్యం విన్న వాళ్ళల్లో పాపం ఉంటుందా? చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం విన్న వాళ్ళలో మరి లోకము, సాతానుడు వస్తాడా అనంటే, చిన్నప్పటి నుంచి వాక్యం విన్నా కూడా పాపము వాళ్ళ హృదయాల్లో ఉంటుందండి. అందుకనే దేవుని వాక్యంలో ఉంది, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? నువ్వు పుట్టిన దగ్గర నుండి, ఒకవేళ మీ నాన్న, మీ అమ్మ నాన్న దేవుని సేవకులైనా సరే, నీలో పాపం ఉంటుంది. ఒకవేళ మీ తాత వాళ్ళు, మీ అమ్మమ్మోళ్ళు, మీ నాయనమ్మోళ్ళు, వాళ్ళు దేవుని బిడ్డలైనా దేవుని సేవలో ఉన్నా సరే నీలోనికి ఆ పాపం వస్తుంది. ఒకవేళ నీవు ఎవరితోనో పరిచయం అయి పుట్టిన దగ్గర నుండి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళిన వ్యక్తి అయినా సరే నీలోనికి పాపం వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, ఇక్కడ చూడండి, అంటే మీకు ఇది తెలిసిందే కానీ కొంచెం మనం ఆలోచించాలి ఈ పాయింట్. ఈ ఆజ్ఞలు అనుసరించయ్యా అని అంటున్నాడు. 19వ వచనం మరలా ప్రభు చెప్పిన మాట, నరహత్య, అందరు చదవండి ఈ మాట, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అంటే, ఈయనేమన్నాడు? యేసు అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటునని చెప్పాను. అంటే ఇవన్నీ నేను పాటిస్తున్నానయ్యా అన్నాడు. మరి ఇంత పాటించే వ్యక్తిలో పాపం ఏమి ఉంది అనంటే, ఇహలోక సంబంధమైన ధనము మీద ఆశ ఉన్నది.
దేవుని వాక్యం ఏంటంటే మీ ధనము ఈ లోకములో కూర్చుకొనవద్దు, ఇక్కడ దొంగలు పడతారు, చిమ్మిటలు కొడతాయి, మీరు పరలోకములో ధనమును కూర్చుకొనండి అని దేవుని వాక్యం ఉన్నది. ఇతని మనసంతా కూడా ధనవంతుడు మనస్సు. ధనవంతుడు ఈ భూమి మీద అన్ని సంపాదించి ఎలాగో కూర్చుకున్నాడో అలాంటి మనస్సు. అందుకని ఇతనికి ఏం చెప్పాడంటే, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. పిల్లరా, మన జీవితాల్లో ప్రభువులో ఎదగటానికి మనలో ఏదో ఒకటి కొదువుగా ఉంటుంది. ఆ కొదువైనది మనం జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. ఇక్కడ పైనేమో ఈ యవనస్తుడు నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలని అడిగాడు. ప్రభువేమో పరలోకములో ధనం కూర్చుకో అన్నాడు. అంటే నిత్య జీవము ఈజ్ ఈక్వల్ టు పరలోకము. ఆయనేమో నిత్య జీవం అన్నాడు, ఇక్కడ ప్రభువేమో పరలోకం అన్నాడు. నిత్య జీవము ఈజ్ ఈక్వల్ టు పరలోకం, పరలోకము ఈజ్ ఈక్వల్ టు నిత్య జీవము. నువ్వు నిత్య జీవం అడిగావు కదా, నిత్య జీవం ఎక్కడ దొరుకుతుంది? పరలోకంలో దొరుకుతుంది. మరి నువ్వు పరలోకంలోకి వెళ్ళాలి అని అంటే నీకు కలిగిందంతా అమ్మి బేదలకేమో, నీవు ఇక్కడ ఎంత ఖర్చు పెట్టావో అది నేను పరలోకంలో నీకు ఇస్తాను అని అన్నాడు. అయితే ఇతనిలో వచ్చిన రియాక్షన్ చూడండి, ఎలాంటి రియాక్షన్ వచ్చిందంటే 22, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచూ వెళ్ళిపోయాను. ముఖం ఏమైపోయింది? చిన్నబుచ్చుకున్నాడు. చిన్నబుచ్చుకున్నాడు అని అంటే ప్రభువు చెప్పిన మాటలు ఈయనకి అనుకూలంగా లేవు, ఆయనకి ఇష్టం లేదు. ప్రియరా గమనించండి, దేవుడు చెప్పిన మాటకు లోబడాల్సింది పోయి దేవుడు చెప్పిన మాటను మరి ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచూ వెళ్ళిపోయాడు. అంటే దేవుని మాటను నిరాకరించాడు. మన జీవితంలో చాలా చాలా వరకు మనం చేసే పొరపాటు ఏమిటంటే దేవుని మాటను చిన్నబుచ్చుకొని దేవుని మాటకు లోబడకుండా చేసే పనులు మనల్ని పరలోకానికి పోకుండా చేస్తాయి. ఈ యవనస్తుడికి కోరిక, ఆశ మంచిదే, కానీ దేవుడు చెప్పిన మాటకి ఇతను లోబడలేదు. దావీదు గారేమో నేను దేవుని సన్నిధిలో ఉంటా, దేవునితో ఉంటా, దేవుని కొరకు జీవిస్తా, దేవుని మందిరంలో నేను బ్రతుకుతా, దేవుని పనిని నేను చేస్తానని అలాంటి నిర్ణయం తీసుకుంటే, ఈ యవనస్తుడేమో దేవుడు చెప్పిన మాట చేయకుండా ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచూ వెళ్ళిపోయాడు. కోరిక మంచిదే, కానీ దాని కొరకు జీవించటం మర్చిపోయాడు. చాలామంది పిల్లరా మంచి మంచి కోరికలు కోరతారు. పరలోకం వెళ్ళాలి, గొప్ప భక్తి చేయాలి అని కోరుకుంటాము, కానీ దానికి తగ్గట్టుగా మనం జీవించకపోతే మన జీవితంలో శాశ్వతమైనవి పోతాయి, శాశ్వతమైన ఆశీర్వాదాలు పోతాయి. మనకు ఈ స్తుతి ఆరాధన గీతముల పుస్తకంలో ఒక పాట ఉంది, మీ దగ్గర బుక్స్ ఉంటే చూడండి. రండి వేగమే మరలండి శాశ్వత ఈవులకు. ఒకసారి 48 నంబర్ 48 చూడండి. అక్కడ ఏమని ఉందంటే, రండి వేగమే మరలండి శాశ్వత ఈవులకు, శాశ్వత కృపలకు, శాశ్వత దీవెనలకై, శాశ్వత మేలులకై మరలు రండి దైవజనమ, కూడి రండి సంగమా. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే
నిత్య జీవం అనేది శాశ్వతమైన మేలు, శాశ్వతమైన మేలు. కానీ ఇతను వచ్చేటప్పటికే శాశ్వతమైన మేలు కావాలి అన్నాడు కానీ అనుసరించల. మరి ఇక్కడ ఏమంటున్నాడు? అక్కడ ఏమన్నాడు? ప్రభు ఈ ఆజ్ఞలన్నీ పాటించు అన్న చోట ఏమన్నాడంటే 20వ వచనంలో, బాల్యము నుండి బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను అని అన్నాడు. మరి అన్నీ అనుసరించినోడు దేవుడు చెప్పిన ఈ ఒక్క మాట అనుసరించలేదు. కారణం ఏంటి? మీకు కొంచెం టెక్నికల్ పాయింట్ ఇది, కొంచెం ఆలోచన చేయండి. అక్కడ 19వ వచనంలో ఆజ్ఞలు ఏమన్నాడు? నేను ఇవన్నీ అనుసరిస్తున్నానని చెప్పాడా చెప్పలేదా? అనుసరిస్తున్నానని చెప్పాడు. ఆ ఆజ్ఞలు చెప్పింది ఎవరు? ఆజ్ఞలు ఎవరు చెప్పారండి? దేవుడిచ్చిన ఆజ్ఞలేక. ఈ ఆజ్ఞలు ఏంటి? ఆజ్ఞలు ఒకసారి: నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రుల సన్మానింపు అనే ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. ప్రభు ఏమన్నాడు? ఈ ఆజ్ఞలు నీకు తెలియను కదా అన్నాడు. చూడండి, అక్కడ మీరు ఆ పాయింట్ కొంచెం క్యాచ్ చేయాలి. ప్రభు అతనితో ఏమన్నాడు? ఈ ఆజ్ఞలు నీకు తెలియను కదా అంటే నీకు తెలుసు కదయా ఈ ఆజ్ఞలు అన్నాడు. ఈయనేమన్నాడు? తెలియటం ఏంటయ్యా, బాల్యము నుండి నేను వీటిని అనుసరించుతూనే ఉన్నాను అంటే అక్కడ 2 పదాలు. ప్రభువేమో నీకు తెలియను కదా అన్నాడు, ఇతనేమన్నాడు? అనుసరించుతున్నాను కదా అన్నాడు. ఈ రెండిటికి తేడా ఉందా లేదా? తెలియను కదా అనే పదానికి, అనుసరించుతున్నాను అనే పదానికి తేడా ఉందా లేదా? చెప్పాలి మీరు. తేడా ఉందా లేదా? చాలా తేడా ఉంది కదా. నీకు తెలియను కదా అని ప్రభు అంటే, అవునయ్యా నాకు తెలుసు అని అల్లా, నేను అనుసరిస్తున్నాను అన్నాడు. ప్రభువుకు తెలీదా అతడు ఆజ్ఞలు అనుసరిస్తున్నాడో అనుసరించట్లేదో? ప్రభువుకు తెలీదా? ఒకవేళ ఈ యవనస్తుడు ఇతను అనుసరించేవాడైతే ఈ ఆజ్ఞలన్నీ నువ్వు అనుసరిస్తున్నావు కదా అని అనేవాడేగా ప్రభు. అవునా కదా? నువ్వు అనుసరిస్తున్నావని అనేవాడే కదా. అనుసరిస్తున్నావని ప్రభు అల్లా, నీకు తెలియను కదా అన్నాడు. ఇతనన్నాడు అనుసరిస్తున్నాను అని అన్నాడు. సరే, అనుసరిస్తున్నాను అని చెప్పినప్పుడు పిల్లరా మంచిదే, దేవుడు చెప్పిన ఆజ్ఞలు అనుసరించడం మంచిదే, అది మనం యాక్సెప్ట్ చేయాలి, అప్రిషియేట్ చేయాలి. కానీ నిజంగా ఇతను అనుసరిస్తున్నాడా లేదా అనేది ఇక్కడ తేలిపోయింది. 21వ వచనంలో చూస్తే, అందరు చదవండి. యేసు అతను చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకెమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ఈ ఆజ్ఞ చెప్పింది ఎవరు? మరి 19వ వచనంలో ఆజ్ఞలు చెప్పింది ఎవరు? యేసుప్రభువే చెప్పాడు. 19వ వచనంలో ఆజ్ఞలు ఆయన చెప్తే వాటిని అనుసరిస్తున్నాను అన్నాడు. 21వ వచనంలో కూడా దేవుడే కదా ఈ ఆజ్ఞ ఇచ్చింది. కానీ అతనికి ఏమేసిందంటే, ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అంటే ఇక్కడ కొంచెం క్లారిటీ కోసం మీకు చెప్పాను. ఇది ఏమిటి అని అంటే, ఈ యవనస్తుడు 19వ వచనంలో ఉన్న ఆజ్ఞలను అనుసరించేవాడైతే ఖచ్చితంగా 21వ వచనంలో ఆజ్ఞను కూడా అనుసరించేవాడు. ఇతను 19వ వచనంలో ఉన్న ఆజ్ఞలు అనుసరించలేదు కాబట్టి 21వ వచనంలో ఆజ్ఞను కూడా అనుసరించలేదు. ఇప్పుడు దీన్ని బట్టి యేసు ప్రభుకి యవనస్తుడు ఏం చెప్పాడని చెప్పొచ్చు? అబద్ధం చెప్పాడు. తర్వాత అబద్ధం చెప్పటమే కాదు, యేసు ప్రభు ముందు ఈ యవనస్తుడు బడాయి భక్తి చూపించాడు. ఏ భక్తి అండి? బడాయి భక్తి. అది ఈ ఆజ్ఞలన్నీ నీకు తెలియను కదా అంటే, యేసు ప్రభుని గురించి రాయబడిన మాట అంటే, యేసు అందరి హృదయాలను ఎరిగినవాడు. అంటే నీ లోపల ఏముందో కూడా దేవునికి తెలుసు కదా.
మనం ప్రభు దగ్గరికి వెళ్ళి నిలబడితే మన కోరికలు ఏంటో తెలుసు, తలంపులు ఏంటో తెలుసు, ఉద్దేశాలు ఏంటో తెలుసు, మన హావభావాలు తెలుసు, రాత్రి నీకు ఏం కాల వచ్చిందో తెలుసు, రేపేం కాల వస్తుందో కూడా దేవునికి తెలుసు. ఇంకా దేవునికి చెప్పేది ఏంటి మనం? అందుకనే ప్రభు ఇతని హృదయాన్ని ఎరిగి ఈ ఆజ్ఞలు నీకు తెలియను కదా అన్నాడు. ఈ యవనస్తుడు అవునయ్యా నేను తెలుసు, బాల్యకాలం నుండి నేను వీటిని విన్నాను అని అంటే అది యథార్థంగా చెప్పినట్టు. కానీ బాల్యకాలం నుండి నేను అనుసరిస్తూ ఉన్నాను అని అంటే ఓవర్ చేసి చెప్పాడు, హెచ్చించుకున్నాడు. తాను చేసేది ఒకటి, దేవునికి చెప్పేది ఒకటి. అంటే తనను తాను హై స్టాండర్డ్లో ఊహించుకున్నాడు. పిల్లరా, మన భక్తి బోల్తాబడేది ఇక్కడే, మన భక్తి డ్యామేజ్ అయ్యేది ఇక్కడే. మనం చేసేది కొంచెం, చెప్పుకునేది ఎక్కువ. మనం చేస్తుంది కొంచెం, దానిని బడాయి భక్తిగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ బడాయి భక్తి ఎప్పటికైనా ఒక వ్యక్తిని ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళేటట్లుగా చేస్తుంది. చాలా ప్రమాదం పిల్లరా. ఈ రోజున సంఘములో విశ్వాసులు కానీ లేక దేవుని ఎరిగిన బిడ్డలకు కానీ భక్తి చేస్తున్నాం, కానీ దానితో పాటుగా కొంచెం బడాయి కూడా కలుపుకుంటున్నాము. కొంచెం హెచ్చింపు, కొంచెం అన్ని స్థాయిల్లో నేను గొప్పగా ఉండాలని అనుకోవటం, ఆ చుట్టుప్రక్కల వాతావరణాన్ని వాళ్ళందరూ నిన్ను హైలైట్ చేసేటట్లుగా క్రియేట్ చేసుకోవటము, ఇది చాలా ప్రమాదకరమైన భక్తి, చాలా ప్రమాదం. అది రెండు పదాలండి. నీకు తెలియను కదా అని ప్రభు అన్నాడు. నువ్వు యథార్థవంతుడు అయితే, అవునయ్యా బాల్యం నుండి నేను వింటున్నాను, నాకు తెలుసు అయ్యా అని అంటే యు ఆర్ ట్రూ. నీ హార్ట్లో యథార్థత ఉంది, హానెస్ట్ ఉందని అర్థం. నీకు తెలియను కదా అని ప్రభు అన్నాడు. అతను అనుసరించేవాడైతే వీటిని నువ్వు అనుసరిస్తున్నావు కదా అని ప్రభు అనలేడు. ఆ మాట అనగలడు. కానీ నువ్వు అనుసరిస్తున్నావని అనకుండా ఏమన్నాడు? నీకు తెలియను కదా అన్నాడు. దేవుడు ఆ యవనస్తుడి విషయంలో ఉన్నది ఉన్నట్లుగా యథార్థం మాట్లాడాడు. కానీ ఇతను ఆ చుట్టూ ప్రజలు ఉన్నారేమోనండి. ఆ సీనరీ నేను కొంచెం ఊహిస్తున్నాను, ఊహించి చెబుతున్నాను. ఎంతవరకు యథార్థమో అది దేవుడే నన్ను క్షమించాలి. యేసు ప్రభు యవనస్తుడు ఆ చుట్టుప్రక్కల అది మార్గము అని ఉంది కదా. అక్కడ ఏమని ఉంది? 17వ వచనంలో ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా. మార్గము అని ఉంది అంటే అది దారి, మెయిన్ రూటు. మెయిన్ రూట్లో ఎవరు నిలబడ్డారు? యేసు ప్రభు నిలబడ్డాడు. యేసు ప్రభు నిలబడ్డప్పుడు ఆ దారినే పోయే ప్రజలు ఈయన యేసు ప్రభు ఈయనతో మనకెందుకని పోతారా జనాలు? పోరు. ప్రభు నిలబడ్డాడు కాబట్టి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు అక్కడ కొంత నిలబడతారు. అవునా కదా? ప్రభు ఎక్కడ నిలబడితే అక్కడ జనసమూహాలు వస్తాయి. మరి ప్రభు అక్కడ నిలబడ్డప్పుడు మనుషులు ఉన్నారు. ఆ మనుషుల మధ్యలో ఈ యవనస్తుడు ఉన్నాడు కాబట్టి ఈ యవనస్తుడిలో బడాయి ఉంది అనే దానికి గుర్తేమిటంటే, అవునయ్యా నాకు తెలియను అని చెప్పకుండా నేను అనుసరిస్తున్నానని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఆ చుట్టుప్రక్కల ఉన్న మనుషులు మెప్పు కోసం చెప్పుండొచ్చు. మెప్పు కోసం. గమనించండి, దేవుని సన్నిధిలో మెప్పు కోసం చెప్పే ప్రతి పని కూడా నీ భక్తిని చెడగొడుతుంది. పరిసయ్యుడు భక్తి అదే కదా, మెప్పు కోసం చేసిన భక్తి. డ్యామేజ్ అయిపోయాడు, పాడైపోయాడు. కావున పరలోకము నీకు రావాలి అనంటే, నిత్య జీవము నీకు రావాలంటే మెప్పు కోసము, బడాయి కోసం. ఇదిగో ఈ కుర్రాడు యవనస్తుడు
ఆ చుట్టుపక్కల మార్గంలో జనాలు ఉన్నారు కాబట్టి ఆ జనాలు వినటం కోసం ఏదో గొప్పగా నేను అనుసరిస్తున్నానయ్యా అని చెప్పాడు. పిల్లరా, మన జీవితాల్లో ఇలాంటి హెచ్చింపు మన లోపల ఏముందో పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ హెచ్చించుకునేది కొన్ని నెలల వరకు సాగొచ్చేమో కానీ దానికి ఒక టైం వస్తుంది. ఆ టైంలో దేవుడు తెలగొట్టేస్తాడు. కాబట్టి ఈ యవనస్తుడు కోరిక మంచిదే, నిత్య జీవం కావాలనే కోరిక. తర్వాత బాల్యము నుండి వాక్యం వింటున్నాడు, అది మంచిదే. కానీ ప్రభువు చెప్పాడు, నీకు తెలియను కదా, ఈ ఆజ్ఞలు నీకు తెలియను కదా అన్నాడు. అవునయ్యా నాకు తెలుసు అని చెప్పలా, ఎక్స్ట్రాలు పోయాడు. ఏం పోయాడు? ఎక్స్ట్రాలు పోయాడు. అందుకని ఏమంటున్నాడు? వీటన్నిటిని నేను అనుసరిస్తున్నాను అన్నాడు. ఇతని సైకాలజీ ఏంటంటే మనుష్యుల ముందు మెప్పు పొందటం కోసం చెప్పిన మాటలు ఇవి. సహోదరుడా సహోదరి, ఎప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పనులు నేర్చుకోవద్దు, ఇలాంటి పిచ్చి మాటలు నేర్చుకోవద్దు. మనుషులు నిన్ను గణపరచాలని అందరి ముందు నువ్వేదో గొప్పదానివిగా గొప్పవాడుగా చూపించుకోవటం కోసం హెచ్చించుకుంటూ మాట్లాడొద్దు, హెచ్చించుకుంటూ ప్రగల్భాలు పలకవద్దు. అవి నీ జీవితానికి నష్టంగా మారతాయి. అందుకనే ఇతనికి 19వ వచనంలో చెప్పిన ఆజ్ఞలు పాటిస్తే మరి 21వ వచనం ఆజ్ఞలు కూడా పాటించాలి. కానీ అక్కడ ఏమైపోయాడు? నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ముఖము ఎప్పుడు చిన్నబుచ్చుకుంటామంటే ప్రియరా, ఒక వ్యక్తిలో ఉన్న ఆ అహం ఇగో మీద దెబ్బ కొడితే ఆ వ్యక్తి ముఖం చిన్నబుచ్చుకుంటాడు. 2, ఒక వ్యక్తి ఎప్పుడు ముఖం చిన్నబుచ్చుకుంటాడు అని అంటే ఆ వ్యక్తికి తప్పు చేసిన అన్నా నీ అంత గొప్పోడు లేడని చెప్పాలి. వాళ్ళకి పొరపాటు చేసిన అమ్మా నీ అంత గొప్పది లేదని చెప్పాలి. అంటే వీళ్ళు తప్పులు చేస్తున్నా గొప్పవారు అని చెబితే ఓకే, నువ్వు తప్పు చేస్తున్నావని వాళ్ళ పొరపాట్లు వారికి చూపిస్తే ముఖం చిన్నబుచ్చుకుంటారు. అంటే దే డోంట్ వాంట్ కరెక్షన్, దిద్దుబాటు అనేది వారికి ఇష్టమో ఉండదు. అప్పుడు ముఖం చిన్నబుచ్చుకుంటారు. తర్వాత ముఖం ఎప్పుడు చిన్నబుచ్చుకుంటామంటే దేవునికి మహిమ వచ్చినా రాకపోయినా నాకు మహిమ వస్తే చాలు, నా మహిమ నా గ్లోరీ నాకుంటే చాలు, నా నేమ్ అండ్ ఫేమ్ నాకుంటే చాలు, అది దేవునికి ఉన్నా లేకపోయినా పర్వాలేదు అని దేవుని కంటే కూడా వీళ్ళ సొంత ప్రియారిటీ, సొంత ప్రామినెన్స్, సొంత ఓన్ ఇంపార్టెన్స్ ఎప్పుడైతే ఇచ్చుకుంటారో అలాంటి వాళ్ళు ముఖము చిన్నబుచ్చుకుంటారు. సో ఇలాంటి సందర్భాలలో ముఖం చిన్నబుచ్చుకుంటాం. నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో, ఎప్పుడైనా నీ ముఖం చిన్నబుచ్చుకొని ఉంటే ఈ కారణాల్లో ఏదో ఒక కారణంతో నువ్వు ముఖం చిన్నబుచ్చుకొని ఉంటావు. సరే అయిపోయింది, ఏదో అయిపోయింది. అయ్యా నేను వచ్చిన పని నిత్యజీవం పొందటానికి వచ్చాను కదా, నిన్ను అడిగాను కదా, నిత్యజీవం ఏది ఏమైనా సరే నిత్యజీవం పొందాలి అని అడగాలి కదా. మరలా 17వ వచనంలో ఏమన్నాడు? నిత్యజీవం సద్బోధకుడా, నిత్యజీవమును వారసుడగుటకు నేనేమి చేయాలి అని అడిగాడు. నువ్వు అడిగింది మంచిదే,
మరి అదే నీ పట్టుదల అయితే ఇక్కడ ఏమనుంది 22వ వచనంలో? దుఃఖపడుచు వెళ్ళిపోయాను అని. అంటే నీవు అనుకున్న పని సాధించావా, సాధించలేదా? సాధించలా. ఆలోచన చేయండి. ఇది చాలా సింపుల్ టాపిక్ అండి, కానీ కొంచెం పరిశుద్ధాత్మ దేవుడు డీటెయిల్స్లోకి నన్ను నడిపిస్తున్నాడు. ఈ టైపులో మీరు ఎప్పుడు ఆలోచించి ఉంటారు కూడా. అసలు అతను వచ్చిన పని మంచిదే, నిత్య జీవం పొందాలని వచ్చాడు. కానీ ఇక్కడేమనుంది? నిత్య జీవం పొంది వెళ్ళాడని ఉందా? లేదు, వెళ్ళిపోయాను అని ఉంది. ఏం వెళ్ళిపోయాను? ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. ఎలా వచ్చాడు అలాగే వెళ్ళిపోయాడు. మరి ఏం పొందుకోవాలనుకున్నాడు? నిత్య జీవం పొందుకోవాలనుకున్నాడు. కానీ ఏం వదిలిపెట్టాడు? నిత్య జీవాన్ని వదిలిపెట్టాడు. ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. పిల్లరా, మన జీవితంలో కూడా దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుని వాక్యం వింటున్నాము, జీవము కలిగిన దేవుని మాటలు వింటున్నాము. నిన్ను పరలోకానికి చేర్చే మాటలు, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించే మాటలు చెబుతూ ఉన్నావు, వింటూ ఉన్నావు, నేర్చుకుంటున్నావు. కానీ నీకు తెలియను అనే స్థాయిలో మనం ఉంటున్నాము. ఇవన్నీ నీకు తెలుసు, వాక్యం వింటున్నావు, నీకు తెలుసు. కానీ ఒకవేళ ఈ యవనస్తుల్లాగా నేను అనుసరిస్తున్నాను అని చెప్పుకునే స్థాయిలో ఉన్నావేమో. అనుసరిస్తే మంచిదే, కానీ అనుసరించకుండా వీటిని అనుసరిస్తున్నానని చెప్పుకునే స్థాయిలో ఉంటే నువ్వు ఎలాగూ వచ్చావో అలాగే వెళ్ళిపోతున్నావు. మారు మనసు పొందకుండా వస్తున్నావు, మారు మనసు పొందకుండా వెళుతున్నావు. బాప్తీసం తీసుకోకుండా వస్తున్నావు, బాప్తీసం తీసుకోకుండా వెళ్ళిపోతున్నావు. దేవుని దగ్గర ఏదో జరగాలి అని ఆశిస్తూ వస్తున్నావు, అది జరగకుండానే, ఆ కోరిక తీరకుండానే వెళ్ళిపోతున్నావు. కమింగ్ గోయింగ్, కమింగ్ గోయింగ్. వాట్ హ్యాపెండ్? నథింగ్. ఈ యవనస్తుడు లాంటి భక్తిలో ఉన్నామేమో. మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఇది మనకు ఒక సూటి అయిన ప్రశ్న పిల్లరా. దావీదు గారేమో దేవుని మందిరంలో నేను నివాసం చేస్తానన్నాడు. ఆల్మోస్ట్ దావీదు గారికి ఉన్నంత కోరికతోనే ఈ యవనస్తుడు కూడా ప్రభు దగ్గరకు వచ్చాడు. కానీ ఆ నిత్య జీవము, ఆ పరలోకము, ఆ దేవుని సన్నిధిని పోగొట్టుకొని వెళ్ళాడు. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నామా? మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. దావీదు గారేమో అనుకున్నది పొందాడు, ఈ యవనస్తుడేమో అనుకున్నాడు కానీ పొందకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నేను ఎప్పుడు కూడా ఆ దేవునిని వదిలిపెట్టుకోకూడదు, దేవుని సన్నిధిని వదిలిపెట్టుకోకూడదు. అందుకనే ఈ పాటలో మనం ఏమని పాడుతున్నామంటే 48వ వచనంలో, రండి వేగమే మరలండి శాశ్వత ఈవులకు, శాశ్వత కృపలకు, శాశ్వత దీవెనలకై, శాశ్వత మేలులకై, శాశ్వత దీవెనలకై, శాశ్వత మేలులకై మరలి రండి దైవ జనమా, కూడి రండి సంగమా. మరలి రండి దైవ జనమా, కూడి రండి సంగమా. రండి వేగమే మరలండి శాశ్వత ఈవులకు, శాశ్వత కృపలకు, శాశ్వత దీవెనలకై, శాశ్వత మేలులకై, శాశ్వత దీవెనలకై, శాశ్వత మేలులకై మరలి రండి దైవ జనమా, కూడి రండి సంగమా. మరలి రండి దైవ జనమా, కూడి రండి సంగమా.
ప్రభు ఎప్పుడు కూడా శాశ్వతమైనవి మనకివ్వాలని దేవుని ఉద్దేశం ప్రియులారా. ఇక్కడ చూడండి, దావీదు గారు దేవుని దగ్గరకు వచ్చాడు, శాశ్వతమైన మేలులు పొందాడు. ఈ యవనస్తుడు దేవుని దగ్గరకు వచ్చాడు, శాశ్వతమైనది ప్రభు ఇవ్వాలి అని అనుకున్నాడు, కానీ పోగొట్టుకున్నాడు. ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు శాశ్వతమైనది పోగొట్టుకొని వెళ్ళిపోయాడు. ఆయనకి తెలీదు నేను వచ్చిన పని పూర్తి కాకుండానే తిరిగి వెళుతున్నాననే ఆ విషయం తెలియకుండా వెళ్ళిపోయాడు. సహోదరుడా, సహోదరి, దేవుని దగ్గరకు వచ్చిన పని నువ్వు పూర్తి చేసుకుంటున్నావా? దేవుని దగ్గర నేను ఒక వరం అడిగాను, అది నేను పొందాలి అని దావీదు గారు అడిగాడు. దేవుని దగ్గర ఒక వరాన్ని అడిగి, ఒక కృపను అడిగి అది పొందుకొని వెళుతున్నావా? అలాగూ కనిపెట్టాలి. అలాగూ కనిపెట్టాలంటే మనం చేయాల్సిన మరొక ఉత్తమమైన పని, మనం ఖచ్చితంగా చేయాల్సిన మరొక పని ఏమిటంటే చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము 41-42 వచనాలు చూద్దాం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. పిల్లరా, ఇక్కడ మార్తా మరియా అనే ఇద్దరు, ఎవరిద్దరు? అత్త కోళ్ళ. ఎవరు వీళ్ళిద్దరు? అక్క చెల్లెలు, సిస్టర్స్. మార్తేమో అక్క, మరియా చెల్లెలు. వీళ్ళింటికి ఎవరు వస్తూ ఉండేవాళ్ళు? యేసు ప్రభు వస్తూ ఉండేవాళ్ళు. యేసు ప్రభు వచ్చినప్పుడు వీళ్ళు చేస్తున్న పనులేంటి? మార్త ఏం చేస్తుంది? వంట చేస్తూ ఉంది, అంటే పనులు చేస్తుంది. మరి ఏం చేస్తుంది? దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రభు చెప్పే మాటలు విని ప్రభు పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను, మార్తకి తలకాయ ఉందా లేదా? ఏమండి చెప్పండి బాబు. తలకాయ ఉంది. మరియకు తలకాయ ఉందా లేదా? ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతుంది ఎందుకంటే, యేసు ప్రభు వీళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మరియ తల ఎలా ఉంది, మార్త తల ఎలా ఉంది, అంటే అక్కడ పొజిషన్ ఎలా ఉందో చెప్పాలి మీరు. మరియ తల ఎటు ఉంది? యేసు ప్రభు వైపు చూస్తూ ఉంది. యేసు ప్రభు పాదాల దగ్గర మోకరించింది, అంటే ఆ తల వంచి ఉంది, వంగబడి ఉంది. మార్త తల ఎలా ఉంది? అటు ఇటు చూస్తూ ఉంది. ఈ చెట్టుకి ఏం కాయలు ఉన్నాయి, ఈ చెట్టు డెకరేషన్ ఏంటి, ఇక్కడేముంది, ఇక్కడేముంది, ఇదేముంది, ఈ బాక్స్ ఏంటి, అంతా ఇటు చూస్తూ ఉంది. అంటే మార్త తలేమో అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంది, మరియ తలేమో ప్రభు పాదాల దగ్గర వంగి ఉన్నది. అంటే దీనిని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే నాడింగ్ హెడ్, అంటే తల ఊపుడు, అటు ఇటు అటు ఇటు దిక్కులు చూస్తూ నాడింగ్ హెడ్, అటు ఇటు దిక్కులు చూసే తల ఎవరిది? మార్తది. బెండింగ్ హెడ్ ఎవరిది? మరియది. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెబుతున్నారంటే మీకు ఇది ప్రాక్టికల్ లైఫ్లో చేయాల్సిన పని, అందుకే చెబుతున్నాను. నాడింగ్ హెడ్ వలన మనం ఏమీ సాధించలేము, బెండింగ్ హెడ్ వలన గొప్ప వాటిని సాధిస్తాము. మన తల ఎప్పుడు అటు ఇటు అటు ఇటు మనుషుల వైపు, జనాల వైపు, డెకరేషన్ల వైపు, లేకపోతే అరేంజ్మెంట్స్ వైపు, అటు ఇటు అటు ఇటు ఓ దిక్కులు చూడకూడదు.
బెండింగ్ హెడ్. దేవుని దగ్గర తలదించుకో, దేవుని పాదాల దగ్గర తలదించుకో. తలదించుకొని ఆయన పాదాల వైపు చూస్తూ ప్రభువా అని చెప్పు. ప్రభు కూడా ఏమంటున్నాడంటే ఉత్తమమైనది మరియ ఏర్పాటు చేసుకున్నది అని చెప్పారు. తర్వాత మరియది నాడింగ్ హెడ్, తల ఊపుడు, దిక్కులు చూసే హెడ్. మరియది బెండింగ్ హెడ్, తలదించుకొని ప్రార్థన చేసే తల. అయితే గమనించాల్సింది ఏంటంటే బెండింగ్ హెడ్ కలిగిన మరియా ఉత్తమమైనదిగాను తన కీర్తి దేశమంతటా లోకమంతటా ప్రచురింపబడింది. ప్రపంచమంతా కూడా ఈ టాపిక్, ఇదే టాపిక్ ఈరోజు మనం ఇక్కడ ధ్యానం చేస్తుంటే ఇదే టాపిక్ వేరే దేశంలో వేరే పాస్టర్ గారు చెబుతున్నాడేమో, ఇదే టాపిక్ వేరే ఇంకొక దేశంలో వేరే పాస్టర్ గారు చెబుతున్నాడేమో, మనకు తెలీదు. ప్రపంచం మొత్తం ఈ టాపిక్ ఎక్కడ చూసినా చెబుతారు. ఎక్కడ చూసినా మరియా హైలైట్ అవుతూ ఉన్నది, అంటే ఉన్నత స్థితిలో చెప్పబడతా ఉన్నది. ఆమె కీర్తి, ఆమె గొప్పతనం అంత ఉన్నతంగా మారటానికి కారణం ఏంటంటే షీ హ్యాడ్ బెండింగ్ హెడ్. ఆమెకి ఏ తల ఉంది? వంచుకున్న తల ఉన్నది. వంచుకున్న తలలో నుండి కీర్తి పైకి వెళుతుంది, వంచుకున్న తలలో నుండి ఘనత పైకి వస్తుంది, వంచుకున్న తలలో నుండి మహిమ బయటికి వస్తుంది. కాబట్టి ఓరక దిక్కులు చూసుకుంటా తలను అటు ఇటు తిప్పుకుంటా కాదు మనం చేయాల్సింది, దేవుని వైపు తల వంచుకొని ప్రార్థన చేయటం నేర్చుకో. మన జీవితంలో చేయాల్సిన శ్రేష్టమైన పని తలదించుకొని దేవుని వైపు చూస్తూ ఆయన పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేయి. నీవెప్పటికైనా తలెత్తుకొని తిరిగే వ్యక్తిగా మారుతావు. ప్రభువు దగ్గర తలదించుకున్న వారు లోకములో తలెత్తుకొని తిరుగుతారు. మరి ఏ హెడ్ నీకు ఉన్నది? నాడింగ్ హెడ్ ఉన్నదా? బెండింగ్ హెడ్ ఉన్నదా? సోదరుడా, సహోదరి, మనల్ని మనం గమనించుకొని ఈ శ్రేష్టమైన మార్గంలో దావీదు గారైతే నేను దేవుని మందిరం వైపు నా జీవితాన్ని కాలం గడుపుతున్నానని చెప్పాడు. మరియా అయితే నా ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటున్నానని చెప్పింది. ఈ యవనస్తుడైతే ఉద్దేశము మంచిదే కానీ ఫెయిల్ అయిపోయి వెళ్ళాడు. దేవుని దగ్గర మనం ఫెయిల్ అయి వెళ్ళకూడదు, సాధించి వెళ్ళాలి. మరి అలాగ నువ్వు తీర్మానం చేసుకుంటావా? ప్రార్థన చేసుకుంటావు. ఒక్క నిమిషం మన హృదయాలను మనం పరీక్షించుకుందాం ప్రియులరా. ప్రతి ఒక్కరము పరిశుద్ధాత్మదేవా, మీ సన్నిధిని మాతో ఉంచండి నాయన. మీ కృపలో బలపరచండి, మీ ఆత్మశక్తిని మాకివ్వండి. శాశ్వతమైన ఈవులకు మమ్మల్ని మీరు రమ్మని పిలుస్తూ ఉన్నారు. ఈ శాశ్వతమైన వాటిని మేము పొందుకోవాలి కదా. రక్షకుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు అని దేవునితో నువ్వు చెబుతావా? నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకుంటూ, పరిశుద్ధాత్ముడా, నాకు మీ దగ్గర తల ఉంచుకొని, ఆ బెండింగ్ హెడ్ మీ దగ్గర తల ఉంచుకొని బ్రతకాలి ప్రభువా. అప్పుడే నా కార్యములన్నీ మీరు సఫలము చేస్తారు ప్రభువా. అట్టి వారిగా నన్ను మమ్మలను చేయండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము ప్రభువా. మేము ఎలాంటి తీర్మానాలు తీసుకుంటున్నాము? ఈ యవనస్తుడిలాగా ఆయన వినేది ఒకటి, చేసేది ఒకటిగా, చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా ఉండకూడదు కదా. మీరేమో ఈ ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అన్నారు. అతను హృదయ స్థితిని బట్టి మీరు మాట్లాడారు. ఈ యవనస్తుడేమో ఇవన్నీ నేను అనుసరిస్తున్నాను అన్నాడు. గొప్ప కోసము, ఘనత కోసం చెప్పుకున్నాడు ప్రభా.
మేము కూడా గొప్ప కోసం ఘనత కోసం చెప్పుకునే ప్రతి పని కూడా మమ్మల్ని ఆత్మీయంగా చెడగొడుతుంది ప్రభా. మమ్మల్ని మేము జాగ్రత్తగా పరిశీలించుకుని వారముగా చేయండి. మరి ఎవలే మీ పాదాల దగ్గర మోకరించి తల వంచుకొని మీ పాదాల దగ్గర దించుకొని మేము వేడుకోవాలి. అప్పుడు ఈ కుటుంబం యొక్క ఖ్యాతి ప్రపంచమంతా వెళ్ళిపోయింది కదా. మీ దగ్గర తల దించుకున్నవారు లోకములో తలెత్తుకునేవారుగా చేస్తారు. ఆ గ్రహింపు మాకు దయచేయండి. పరిశుద్ధాత్ముడా, మమ్మల్ని అలాగూ మీరు నడిపించి మహిమ పొందమని ఈ ప్రియులను దర్శించండి. ఎలాగూ వచ్చామో అలాగే వెళ్ళిపోక మిమ్మలను చేర్చుకొని మిమ్మలను పొందుకొని మీ శక్తిని అనుభవించి వెళ్ళాలి. అట్టి వారిగా మమ్మలను చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెలప్పుడు మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్.